నా బ్యాడ్ లక్ చూసిరా కాక, ఇగో ఇది ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళేసి బావ దగ్గర తీసుకున్నా. ఇది 10,000 వాట్స్ ఎంఐ. ఇదే ఖరాబ్ అయింది. సో దీనివల్లనే మనకి ఛార్జింగ్ అయితే మొబైల్కి ఎక్కలేదు. అట్లా అని చెప్పేసి దీన్ని ఏం చేసిన అంటే సాల్టరింగ్ వేయించిన. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ సాల్టరింగ్ వేయించిన. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫీషియల్ శాండీ 1701. సో గైస్ ప్రజెంట్ టైం వచ్చి 6:19 అవుతుంది. ర్యాపిడ్ అయితే ఆన్ చేసిన. రీడింగ్ వచ్చి 32,107 కిలోమీటర్స్ తిరిగింది. చూద్దాం మళ్ళీ మనకు ఫస్ట్ ఎయిడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం, ఎక్కడ పడుతుంది ఇంకా అని చెప్పేసి. అండ్ ర్యాపిడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, పక్క రెస్పాన్స్ అయితే ఇస్తాను. ఇక నిన్న టార్గెట్ చేసిన, మొన్న టార్గెట్ చేసిన, తొందరగా టార్గెట్ అయింది. మరి ఈరోజు సాటర్డే, మరి ఎట్లుంటుంది ఏం కదా అని తెలియదు. వీకెండ్ కాబట్టి రైట్లు వస్తాయా రావా అని చెప్పేసి చూద్దాం. ఇక ఎట్లయితే అట్లా టార్గెట్ చేయడానికి ఫిక్స్ అయిపోయినా. మరి చూద్దాం, ఓకేనా? చాలా మరి ఇక రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం, ఓకేనా? సో కాక మనం ఇక్కడ మదినగూడ దగ్గర వెయిట్ చేస్తున్నాం. ఇంకా రైడ్ అయితే పడతలేదు. నాకు తెలిసి సాటర్డే కాబట్టి కొంచెం డౌట్ఫుల్గా ఉంది. బట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆలోచిస్తున్నా. రైడ్ వాడాలి, మ్యాక్సిమం చేయాలి, ఈరోజు పక్కా చేయాలి. చేయకపోతే పర్షన్ అవుతుంది. ఎందుకంటే కొన్ని టెన్షన్లు ఎక్కువ అయిపోయినాయి. ఈరోజు మాత్రం చేస్తే ఆల్మోస్ట్ మనకి ఈఎంఐ కూడా కవర్ అయిపోతుంది. ఈరోజు చేయలేకపోతే మళ్ళీ పర్షన్ అవుతా. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు 1000 రూపాయలని చేయాలి. ఎందుకంటే సాటర్డే రైడ్లు అసలు ఉండవు. ఇప్పుడు నేను మధ్యన కూడా వస్తే నార్మల్గా చిన్న రైడ్లో పెద్ద రైడ్లో చూపిస్తుండే, బట్ ఒక్క రైడ్ కూడా చూపిస్తలేడు. అప్పటి నుంచి చూస్తున్నా. కాకాడ ఎట్లాగో రైడ్ పడతలేదని చెప్పేసి మెల్లగా అట్లా కుక్కడపల్లి సైడ్ పోతున్నా. దాంతోపాటు ఒక 250 రూపీస్ పెట్రోల్ అయితే ఒప్పించుకున్నా. సేమ్ నిన్న కూడా 250 ఒప్పించిన, ఏదో 250 ఒప్పిస్తున్నా. చూద్దాం మళ్ళీ ఏంది ఏం కథ అని చెప్పేసి. రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. మీరు కొత్త అప్డేట్ ఇచ్చింది చూసారా కాక, లో రేట్ కార్డ్ 3.5 అంట. నువ్వు రేట్ కార్డు ఉన్న ఇస్తలేవు, రేట్ కార్డు లేకుండా ఇస్తలేవు. ఎందుకు రా బొంగులోది? నార్మల్గా నేను ఒక్కోసారి మెయింటైన్ చేస్తా, 18, 19 మెయింటైన్ చేస్తా. అప్పుడు ఏమో రైడ్లు పడతాయి, ఏమంటే బొంగ పడతాయి. అసలు రైడ్లు కూడా ఏం పడవు. ఏదో నామకావాసాలు చూపిస్తాడు అవలేగాడు, అంత సీన్ లేదు మనకి. అది 10 ఉన్నా 9 ఉన్నా ఎట్లున్నా సరే రైడ్లు ఏ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో పడతాయి. ఎప్పుడో ఒక ప్లేస్కి వెళ్ళినాం, ఆ ప్లేస్ రైడర్ లేరు, అక్కడ ఒక కస్టమర్ బుక్ చేసుకున్నాడు, ఎందుకు పడతాయి? అక్కడ ఉన్నకి పడతాయి కదా. అప్పుడు అందుకు రేట్ కార్డు ఉండదు కదా, ఎందుకు పడతాయి? ఓవర్ యాక్షన్ ఇది. నా బ్యాడ్ లక్ చూసిరా కాక, ఇగో ఇది ఖరాబ్ అయిపోయింది. ఛార్జింగ్ పోర్ట్ ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక మళ్ళీ ఒక ఎక్స్ట్రా పవర్ బ్యాంక్ కొనుక్కోవాలి. ఇప్పుడు నేను ఎట్లా ఖరాబ్ అయిందో అర్థమవుతలే. ఇది ఖరాబ్ అయితే చాలా ప్రాబ్లం తెలుసా కాక. నాకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి పవర్ బ్యాంక్ మెయింటైన్ చేయాలన్నా కూడా వేస్టే. పవర్ బ్యాంక్ కూడా అంత చూపించదు. బా చేసిందిరా నాకు. అందుకోసం ఛార్జింగ్ ఏం ఎక్కలేదు, నేను చూసుకుంటలేను దాన్ని. ఎట్లా బా నాకు 99% పవర్ బ్యాంక్ అంటే అదే బెస్ట్. ఎట్లా తెలుసా, మనం ఇంటికాడ నుంచి 100% ఎక్కించుకుంటుంది ఆ ఛార్జింగ్. అది నార్మల్గా పెట్టినామంటే, నాన్ స్టాప్ అటనే పెట్టినామంటే ఒక ఆల్మోస్ట్ ఒక మనం ఇంటికి పోయేంత వరకు అట్లనే ఉంటుంది ఛార్జింగ్. ఏదో ఒక 10% తగ్గుతుంది అనుకుంటా. కానీ పవర్ బ్యాంక్ పెడితే ఏమవుతుందంటే, సమ్మర్లో కదా ఫోన్ హీట్ అవుతుంది, పవర్ బ్యాంక్ హీట్ అవుతుంది. నాకేం అర్థమవుతలేదు. ఇప్పుడు అది ఎంత 300-400 ఉంటుంది. మళ్ళీ సపరేట్గా తీసుకోవాలనుకుంటే అది ఏడ దొరుకుతుంది, మళ్ళీ క్వాలిటీ దొరుకుతుందా లేకపోతే ఎట్లా దొరుకుతుందో తెలియదు. హోల్డర్ ఉంది కానీ హోల్డర్ ఇప్పుడు వేస్టే కదా. ఇప్పుడు దాంతోపాటు నాకు మెయిన్గా అది ఏం ప్రాబ్లం, అసలు ఏడ ప్రాబ్లం, వైర్ ప్రాబ్లమా లేకపోతే ఏంది అర్థమవుతలే. నీళ్ళు పోయినాయి దాంట్లోకి. మన వర్షం మన వాటర్ వాష్ చేయించినప్పుడు దానికి అంటే వాటర్ కొట్టిండు, కానీ నిన్న మొన్న పని చేసింది, బట్ ఈరోజు పని చేస్తాలే. ఏమంటావు రీజన్? నాకైతే తెలియదు. బావ దగ్గర ఒకటి పవర్ బ్యాంక్ ఉంది, పోయి దారిలో తీసుకుందామా లేకపోతే అంటే ఛార్జింగ్ ఉందా లేదా నాకైతే డౌటే ఉంది. ఛార్జింగ్ ఉంటే బాగుంటుంది కానీ ఉందో తెలియదు. ఎట్లా ఇప్పుడు వెళ్ళేసి బావ దగ్గర తీసుకున్నా. ఇది 10,000 వాట్స్ ఎంఐ. ఇది
20,000 వర్డ్స్ బాగుంటుంది. ఇక పర్లేదు, అప్పటిపూర్తి మనకి ఇది బాగానే యూజ్ అవుతుందిలే. ఎట్లాగో బాగా యూజ్ చేస్తలేడు, మనకనే యూజ్ అవుతుంది. తీసుకున్నా చూసాం. ఇప్పుడు ప్రజెంట్ 67 ఎక్కింది. ఇక చూడాలి మరి, ఇక రైడ్ పడితే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే. 2 hours later. అక్క చాలా సేపటి తర్వాత ర్యాపిడో ఆన్ చేసిన. సో ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది. ప్రజెంట్ టైం వచ్చి 9:33 అవుతుంది. సో ఎందుకు ఆన్ చేయాలంటే నాకు అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఇది ఖరాబ్ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఏమైందంటే సాల్టరింగ్ అని ఉంటుంది కదా, మనకి ఇట్లా కాలుస్తారు కదా. సో అది వైర్ తెగిపోయింది అన్నమాట. సో అదేంటంటే మా బొమ్మర్ది మొబైల్ షాప్ ఉంది కదా, వాడికి వెళ్తే వాడు అది వైర్ కట్ చేసి ఆ సాల్టరింగ్ చేయించుకొని మళ్ళీ అట్లా ఫిక్స్ చేసుకుంటా. సో నేను మొత్తానికి ఖరాబ్ అయింది అనుకున్నా, కానీ వైర్ తెగిపోవడం వల్ల అట్లా అయిందన్నమాట. సో ఇక రైడ్ అవుతుంది, పోయి కస్టమర్ పోయి పికప్ చేసుకుందాము. మా బావత్ పవర్ బ్యాంక్ తీసుకున్నా కానీ అది అంత అంటే నార్మల్గా డైరెక్ట్ ఉన్న కూడా బెస్ట్, చాలాసార్లు చెప్పినా కదా. సో అదే ముచ్చట, పోయి జల్దీ పోయి కస్టమర్ పికప్ చేసుకుందాము. మనకి ఇది బేగంపేట అయితే వచ్చింది. ఒక 4-5 రైడ్లు చేసుకుందాం. ఇక ఇంట్రెస్ట్ పోయింది ఈ టైంలో. మనకు ఫస్ట్ రైడ్ అంటే అర్థం చేసుకోండి, ఇంట్రెస్ట్ రాదు కదా. సో చలో పోయి కస్టమర్ పికప్ చేసుకుందాం. 98 స్టేట్ వెళ్ళొచ్చా మేడం? బ్యాక్ సైడ్ అన్నా? ఓకే. ఇట్లా రోడ్ ఉందా అని చెప్పి నాకు బ్రదర్ కామెంట్ చేసిన ఏంటంటే, అన్న ఒక 1 వీక్ వరకు ఎవ్రీడే 12 అవర్స్ చెయ్యు, 12 అవర్స్ చేస్తే ఎంత ఎర్న్ చేయొచ్చు ఏం కదా అని చెప్పేసి మాకు చెప్పన్నా. మేము ట్రై చేసామని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పిండు. బట్ ఆ బ్రదర్కి రిప్లై ఏంటంటే, బ్రదర్ సమ్మర్ ఇది 12 అవర్స్ అంటే మింగది ఇక్కడ. ఆల్రెడీ మనం 8 అవర్స్ చేస్తేనే చాలా కష్టంగా 1000 రూపీస్ చేస్తున్నాం. 12 అవర్స్ చేసినామంటే అంతే సంగతి. సో మీరు చెప్పిర్రు, బట్ నా సజెషన్ ఏంటంటే మీరు కూడా చేయకండి, ఎందుకంటే అంత రిస్క్ ఉంటుంది అన్నమాట. 12 అవర్స్ చేసుకుంటా సమ్మర్లో చాలా కష్టము. నార్మల్గా బ్రేక్ తీసుకొని చేయవచ్చు. ఎట్లా అంటే మార్నింగ్ 5 o'clock వచ్చి 10-11 లోపు చేసుకొని, మళ్ళీ ఈవినింగ్ 4 o'clock 5 o'clock వచ్చి నైట్ 10 వరకు ఇట్లా చేసుకుంటే పర్లేదు. కానీ కంటిన్యూ చేస్తేనే మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే, నేను చెయ్య, మీరు చేయకండి ఈ సమ్మర్ అయిపోయేంత వరకు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. జస్ట్ 2 kilometer రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన కాక. పికప్ వచ్చి 80 meters ఉంది. సో జల్దీ పోయి కస్టమర్ అనేది పికప్ చేసుకుందాం. వీళ్ళ కల్చర్ బాగుంది చూసిరా కాక, ఏందో తెలియదు కానీ ఫెస్టివలా లేకపోతే అయోధ్య టెంపుల్ అయితే అక్కడ ఉంది. అంటే నార్మల్గా ఫోటో చూసిన అయోధ్యది, సూపర్ బాగుంది. లేడీస్ డ్యాన్స్ చేస్తారు మంచిగా. బీట్ బాగుంది, లేడీస్ అంతా డ్యాన్స్ చేస్తారు. టెంపుల్ పెట్టు పెద్దగా ఉంది ర్యాలీ. అయోధ్య ఫోటో ఉంది. ఒకటి మ్యామ్ 42 मैम। स्कैन ज़्यादा क्यों दिखता है, घूम के आया करके ना। हाँ मैम, 1 किलोमीटर आ गया, इधर फुल ट्रैफिक है ना। థ్యాంక్ యూ. మనకి ఎంత వచ్చింది కాక 42 వచ్చింది కదా. అయితే ఫస్ట్ ఏమైందంటే కస్టమర్కి 33 ఎంత వచ్చిందంట. అది స్టోరీ ఏమైందంటే అక్కడ నియర్ బై ఫెస్టివల్ జరుగుతుంది కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంది. అట్లా వస్తే టైం వేస్ట్ అవుతుందని చెప్పి పక్క గలికి వచ్చిన. పక్క గలికి రాగానే కొంచెం అమౌంట్ ఎక్కింది, 10 రూపాయలు ఎక్కువ అయిపోయింది. అటు ఎట్లా అయింది 10 రూపాయలు. క్వశ్చన్ ఏం చేయలేకపోతున్నాం. మళ్ళీ బేగంపేట రైడ్ అయితే వచ్చింది కాక. నాకు తెలిసి మొత్తం చిన్న చిన్న రైడ్లు యాక్సెప్ట్ చేస్తున్నా. ఓన్లీ 2 కిలోమీటర్ బేగంపేట. పోయి జల్దీ కస్టమర్ అంతా పికప్ చేసుకుందాం. ఓకే, యాక్చువల్లీ కస్టమరు పెట్టుకుందేమో పికప్ పాయింట్ వచ్చి ఇక్కడ సైడు, కానీ కస్టమర్ ఉందేమో అక్కడ సైడు. కస్టమర్ని అట్లా రమ్మని చెప్పిన. కస్టమర్ వస్తారు, కస్టమర్ రాగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే, ఓటీ మేడం 3522 అర్థం కదా. 3566 కూర్చో. 40 రూపీస్. థ్యాంక్ యూ మ్యామ్. కాకా ప్రజెంట్ టైం వచ్చి 10:47 అవుతుంది.
ఇయర్ రింగ్స్ వచ్చి ఎంత అయిందంటే 140 ఎంత అయింది కాక ఇంకొకటి బాలానగర్కి అయితే రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాము. 5 కిలోమీటర్స్ బాలానగర్. ఇక్కడ అరే ఇక్కడే 61 బ్రో. థ్యాంక్ యూ. సో కాక ఇప్పుడు ఇంటికైతే వచ్చేసిన. సో ఇదే ఖరాబ్ అయింది. సో దీనివల్లనే మనకి ఛార్జింగ్ అయితే మొబైల్కి ఎక్కలేదు. అట్లా అని చెప్పేసి దీన్ని ఏం చేసిన అంటే సాల్టరింగ్ వేయించిన. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ సాల్టరింగ్ వేయించిన. ఇక్కడ వైర్ కట్ చేయించుకొని మా బొమ్మరేన్ మొబైల్ షాప్లో. సో ఇది ఇప్పుడు మళ్ళీ మన బండికి అయితే ఫిట్ చేయాలి. ఎట్లా అంటే చూపిస్తాను ఆగండి. ఇగో యాక్చువల్లీ ఇక్కడ ఉంటుంది అన్నమాట, ఈ ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో ఉంటుంది. సో ఇక్కడ వైర్ కట్ చేసిన. ఈ వైర్ కట్ చేసినాం కదా, ఈ వైర్ మళ్ళీ జాయిన్ చేసి మళ్ళీ ఇక్కడ ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేస్తేనే అప్పుడు మనకి ఛార్జింగ్ ఎక్కుతుంది. అప్పటి వరకు అయితే ఛార్జింగ్ ఎక్కదు. సో అందుకోసమే ఇయర్ రింగ్స్ కూడా సరిగ్గా చేయలేను. సో ఈరోజు దీన్ని ఫిట్ చేసేసుకొని మళ్ళీ రేపైతే స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో ఇది ఈరోజు వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకొని మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఇలా స్టార్టింగ్ అప్ ఆఫీషియల్ 70 బై.